శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శివాయ గురువే నమ. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తిరీత్యా స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. విపరీతమైనటువంటి ఒత్తిడి కలిగిస్తుంది. సహోదర సహోదరి వర్గానికి సంబంధించినటువంటి కొన్ని మాట పట్టింపులు, కొన్ని చర్యలు, ప్రతి చర్యల ద్వారా విపరీతమైనటువంటి ఒత్తిడికి బానిసలవుతారు. ఏదో ఒకటి చెయ్యాలి, సాధించాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అన్న ఆశ ఉన్నప్పటికీ అది నిరాశగా పరిణమించడానికి ఇవన్నీ కూడా ఒక రకంగా కారణం అవుతాయి. కార్యజయం అనేది చాలా కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. ఎంతగానో శ్రమించి ఎన్నో రోజులుగా దీర్ఘకాలికమైనటువంటి శ్రమ ఉన్న వారికి మాత్రమే ఆ యొక్క ఫలితం అనేది సంప్రాప్తిస్తుంది. కాబట్టి ఏ విషయం జరిగినా, అది ఎలా జరిగినా కూడా దాన్ని పాజిటివ్ గా తీసుకోగలిగితే మానసిక ధైర్యాన్ని వదులుకోకుండా, కోల్పోకుండా ఉంటారు. ప్రతి ఒక్క చిన్న పెద్ద అంశానికి ఎక్కువగా ఆలోచించి మనస్తాపానికి గురయ్యి డిప్రెషన్కి లోనయ్యే సందర్భాలే ఏర్పడుతూ ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావంగా ఆరోగ్య విషయంలో మార్పులు ఏర్పడతాయి. ధనం ఖర్చే ఈ విధంగా సుస్పష్టంగా కనిపిస్తున్నది. దూర ప్రాంత ప్రయాణాలు, చిన్న పొన్న ప్రయాణాలు కలిసొస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, నూతన శుభకార్యానికి సంబంధించినటువంటి ప్రస్తావనలు ముడిపడతాయి. ఈ కార్యక్రమాలకు సంబంధించి చురుగ్గా పాల్గొనగలుగుతారు. మీ చేతనైన సహాయం చేసే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సంపాదించుకోగలుగుతారు. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా నష్టాలు ఏర్పడే విధంగా ఉంటుంది. అనుకోకుండా కొన్ని అపశృతులు సంభవించవచ్చు. అప్రమత్తంగా ఉండండి. కొన్ని కార్యక్రమాల నిమిత్తం సకాలంలో సమయానికి కాస్తంత ధనం చేతికందితే చాలు. ఈశ్వరా అని ప్రార్థించే రోజులు రాకుండా ఉన్నంత మాత్రాన చాలు. మనల్ని ఆ దేవుడు కరుణించినట్టే. ఈ యొక్క చిన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గ్రహించండి. మనకి ఏ అవసరం లేదు, మనం ఎవరిని అడిగే పరిస్థితి లేదు. అలా సజావుగా జీవితం సాగిపోతే ప్రస్తుత పరిస్థితుల రీత్యా మీ అంత అదృష్టవంతులు మరి ఇంకెవ్వరూ లేరు. ఇదొక్కటి గ్రహించి మెలగగలిగితే అన్నిటినీ మీరు సాధించగలుగుతారు. పురోభివృద్ధి అనేది ఏర్పడుతుంది. ఎంతో కాలంగా ఆగిపోయి ఉన్నటువంటి పనులలో పురోగతిని సాధించగలుగుతారు. స్వల్పమైనటువంటి చలనం అనేది అందులో ఏర్పడుతుంది. వివాహ సంబంధిత విషయాలలో అప్రమత్తంగా ఉండండి. అపశృతులు చోటు చేసుకోవచ్చు. సమయానికి సకాలంలో మీకు అందవలసినటువంటి సహకారం అందక సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. శుభకార్యాలకు సంబంధించి కొన్ని డేట్లని ఖరారు చేసుకోవటం, అందులో మార్పులు సంభవించడం అనేది జరుగుతుంది. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని పఠించండి. పౌర్ణమి నాడు శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి. మహాపాష్పత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. అనుకున్న విధి విధానంగా మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. కార్యాలయంలో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తొలగిపోతుంది. అన్ని విధాలుగా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ త్రిశూల్ పౌడర్తో, దైవికం పౌడర్తో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్ప ప్రయోజనాలని అందుకోగలుగుతారు. వాహన క్రయ విక్రయాలలో, భూముల క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. గౌరవప్రదమైనటువంటి స్థానానికి ఎంపిక అవ్వగలుగుతారు. మనం చేసుకునే కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి మార్పులు తరచుగా ఏర్పడుతూ ఉంటాయి. మనం ఒకరోజు ప్రయాణం అవ్వాలి, అక్కడ ఈ పనులు చేసుకోవాలి, ఆ తర్వాత ఈ టైంకు మనం వెనక్కి తిరిగి రావాలి. ఈ రకమైనటువంటి మంచి ప్లాన్స్లలో మనం ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ఏవైతే ప్లాన్స్ ఉంటాయో ఇందులో మార్పులు వస్తాయి.
ప్రయాణం అయ్యే రోజు మారుతుంది, అక్కడ పనులు జరిగే రోజులు మారుతాయి, మళ్ళీ మనం తిరిగి వచ్చే రోజులు మారుతాయి. దాంతో ఏవైతే మనం మునుపు అనుకున్నటువంటి ప్రణాళికలు ఉన్నాయో ఇందులో మొత్తం మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా కొద్దిపాటి చికాకు కలగడము, నష్టం వాటిల్లటము, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సుస్పష్టమైనటువంటి ప్రణాళికలు ఉన్నప్పటికీ వాటిని అమలుపరచలేరు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ధనం ఖర్చు ఈ విధంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరించగా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి మార్పులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోండి, డాక్టర్ల పర్యవేక్షణలో ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. ఇది గ్రహించి మెలగండి. మీ మీద మీ కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది. మీరు ఎవరైనా కావచ్చు, తండ్రి కావచ్చు, కొడుకు కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లెలు కావచ్చు, మన మీద ఖచ్చితంగా మన కుటుంబం ఆధారపడి ఉంటుంది. మనకేదైనా అయితే ఆ లోటు ఖచ్చితంగా అక్కడ కనిపిస్తుంది. మనం బాధపడుతుంటే మాత్రం వాళ్ళెవరూ సంతోషంగా ఉండరు, సజావుగా వాళ్ళ జీవితం ఏమీ సాగదు. ఇది గ్రహించి మెలగండి. వాళ్ళెవరకు అవసరం ఉంది, ఇదేదో పని ఉంది, నాకు ఇక్కడ ఖచ్చితంగా అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి, నేను అక్కడ ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ రకమైనటువంటి రిజర్వేషన్లు, ఖచ్చితమైనటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఎలా అయితే మనం చేస్తామో అదే విధంగా ఆరోగ్య విషయం కూడా మనం అలానే చేసి తీరాలి. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రపు పురోగతిని సాధించగలుగుతారు. దూర ప్రయాణాలు కలిసొస్తాయి. తరచుగా చిన్న పొన్న ప్రయాణాలు చేయడం, అపశృతులు ఏర్పడటం అనేది సంభవిస్తుంది. దూర ప్రయాణాలలో వాహన అసౌకర్యం ఏర్పడుతుంది. తరచుగా రిపేర్ల ద్వారా ధనం ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. కుటుంబంలో కొంతమంది ఆరోగ్యం బాగుండి వాళ్ళు నిలకడగా ప్రవర్తించడం మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో స్వామివారికి పాలాభిషేకం జరిపించండి. విదేశాలలో ఉండి ఉద్యోగం లేక అవస్థపడుతున్న వారు సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అరటినార ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. సంతాన సంబంధమైన సమస్యల నుండి బయటపడగలుగుతారు. పిల్లలు అభివృద్ధిలో ఉంటారు. వాళ్ళ ఉత్తరోత్తర భవిష్యత్తులో కావాల్సినవన్నీ కూడా మీరు ఏర్పాటు చేయగలుగుతారు. ఆ విధమైనటువంటి సునాయాసమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇది గ్రహించి మెలగండి. అరటినార ఒత్తులతో దీపారాధన చేయడం ద్వారా సంతాన పురోగతి ఏర్పడుతుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. ఇతరితర పూజలు ఏమైనా చేసినా కూడా అవి మీ మీద పని చేయకుండా ఉంటాయి. కార్యాలయంలో మనస్పర్ధలు ఎక్కువ అవుతున్నట్లయితే శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో అర్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. అప్రమత్తంగా ఉండండి. చిన్న పొన్న విషయాలకే మనస్పర్ధలు కలిగే విధంగా కొంతమంది చర్యలు అనేవి కూడా ఏర్పడుతూ ఉంటాయి. మూడో వ్యక్తిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ మధ్యలోకి రావద్దు. ఎవరైనా ఏదైనా అంటే కనుక అక్కడికక్కడే సరే చూద్దాం అని చెప్పనని వదిలేసే ప్రయత్నం చెయ్యండి. ఏదో చర్చలకి, ఇతర ఇంట్రాగేషన్లకి మాత్రం పిలిచి ఈ రకంగా జరిగిందా, ఇలా చేసావా, ఈ రకమైనటువంటి పద్ధతి మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు అవలంబించొద్దు. ఎంతో మంది మీరు చెడిపోవాలని, మీరు కిందకి జారాలని చేసే విషపూరితమైనటువంటి ప్రయత్నాలను తిప్పికొట్టగలుగుతారు. మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. తరచుగా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు. సామాజిక అంశాల పట్ల, బయట జరుగుతున్నటువంటి విషయాల పట్ల విపరీతమైనటువంటి అభద్రతా భావాన్ని, ఆందోళనని కలిగి ఉంటారు. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తీవ్రమైనటువంటి అనారోగ్యాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు ముందుగానే తీసుకోగలుగుతారు. వైద్యుల్ని సంప్రదించి మంచి వైద్యం తీసుకోగలిగితే
అన్ని విధాలుగా బాగుంటుంది. అశ్రద్ధ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యొద్దు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రం సాధించగలుగుతారు. అనుకున్న విధి విధానంగా ఒకానొక సందర్భంలో కొంతమందితో పూర్తి స్థాయిలో తెగదెంపులు చేసుకోవాలన్న ఆలోచనలు కలిసొస్తాయి, సఫలీకృతమవుతాయి. కార్యాలయంలో అనుకోనటువంటి కొన్ని సంఘటనలు జరగటము, ఆఖరి నిమిషంలో అపశృతులు జరిగే విధంగా ఉంటుంది. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఒక దగ్గర మనం ఉద్యోగం చేస్తున్నాము, అక్కడంతా బాగుంది. ఒకవేళ ఏదైనా జరగకూడనటువంటిది జరిగి మనకు ఉద్యోగం పోతే ఇంకొక చోట మనం ఎక్కడ చేయగలుగుతాము, ఎక్కడ బతకగలుగుతాము అన్న అవగాహన మాత్రం ఖచ్చితంగా ఉంచుకోండి. ఉత్తరోత్తర భవిష్యత్తులో ప్రతికూలమైనటువంటి ప్రభావాలే అధికంగా కనిపిస్తున్నాయి. ఈ రకమైనటువంటి అవగాహన మనకు ఉన్నట్లయితే జరగకూడనిది ఏదైనా జరిగినప్పుడు మనం వెంటనే దానికి ప్రతిస్పందించి నష్టం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతాం. విదేశాల్లో ఉన్న వారికి చేదు అనుభవాలు ఎదురవుతాయి. వీసా స్టాంపింగ్ విశ్వ వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ రీత్యా ఖచ్చితమైనటువంటి అవగాహన లేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ వారం మిథున రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో అర్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. స్వల్పమైనటువంటి మార్పులు అనుకూల్యతకి ఎక్కువగా కారణమవుతాయి. మనం అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అప్లికేషన్ మీద సంతకం పెట్టడానికి ఒకానొక ఉన్నతాధికారి ఎంతగానో మనల్ని బాధ పెట్టడం, వేధించడం, ఆయన ఏదో టెంపరీగా 4-5 రోజులు సెలవు తీసుకోవటం, ఆ స్థానంలోకి ఒక 4 రోజులు ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి వ్యక్తి మన మొహం చూసి ఆ అప్లికేషన్ మీద సంతకం పెట్టడం, ఈ రకమైనటువంటి మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తుంటాయి. ఇది నేను ఒక ఉదాహరణకు మాత్రమే చెప్పాను. చిన్న మార్పులు మనకి ఎక్కువగా మేలు చేసే విధంగా పరిణమిస్తాయి. ఈ యొక్క సమయాన్ని, సందర్భాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాము, మనం ఏ కార్యక్రమాలను తలపెడతాం అనేది ప్రధానమైనటువంటి అంశము. మానసికంగాను శారీరకంగాను నిరుత్సాహం ఆవహిస్తుంది. అప్రమత్తంగా ఉండండి. గతించిపోయిన వారి విషయాలలో కొద్దిపాటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థిరాస్తులు పంపకాల దశలో ఉండటం, ఈ యొక్క పంపకాలలో మాత్రం తరచూ ఏదో ఒక రకమైనటువంటి అన్యాయం జరగటం, మనం ఏ మాట మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. తగు జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ యొక్క కార్యక్రమం కూడా చక్కగా ముడిపడుతుంది, పరిష్కారానికి నోచుకుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కార్యాలయంలో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. చిన్న చిన్న తప్పులు భూతద్దంలో చూపించి బెదరగొట్టే వాళ్ళు అధిక సంఖ్యలో ఉంటారు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో అనుకున్న విధంగా పురోగతిని సాధించగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి విషయాలలో అపశృతులు ఏర్పడతాయి. దీనికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేది అత్యంత అవసరమైనటువంటి అంశం. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఇప్పటి వరకు ఇదిగో మంచి రోజులు లేవు, అదిగో మంచి రోజులు వస్తాయి అని సాగదీయటము, ఆఖరి నిమిషంలో ఇప్పుడైనా ఒక మంచి మాట అనుకుందాము అని మీరు గట్టిగా అడిగితే మేము మా ఆలోచనలు మార్చుకున్నాము అని రకరకాల మాటలు చెప్పడము, దాటి వేయటము, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అప్రమత్తంగా ఉండండి. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తీవ్రమైనటువంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. ప్రత్యేకించి పెళ్లి సంబంధాల విషయంలో తరచుగా ఇబ్బందులు పడుతున్నట్లయితే బృహపాశుపత హోమాన్ని
ఒక్కసారి జాతకం చూపించుకొని ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చెయ్యండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. వైవాహిక జీవితం కూడా నిలకడగా ఉంటుంది. బయట జరుగుతున్నటువంటి ఇతర ఏవైతే ప్రభావాలు ఉన్నాయో అవి మీ మీద పడకుండా ఉంటాయి. కుటుంబం క్షేమంగా ఉంటుంది. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. స్నానం చేసే బకెట్లో చిటికడంత సుమంగళి పసుపు వేసుకొని స్నానం చెయ్యండి. గురుబలం పెరుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. ఒక మెట్టు ఎక్కినట్టే ఎక్కి అక్కడ మరి కాస్త సమస్యల్లో ఇరుక్కునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ప్రభుత్వ తరపు సంబంధిత లీజులు, లైసెన్సులు, టెండర్లు అనుకూలంగా మారతాయి. కానీ వీటిని రప్పించుకోవడానికి కాస్తంత ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి మానసికంగాను శారీరకంగాను ఒత్తిడికి కారణమవుతాయి. కార్యాలయంలో ప్రతికూలమైనటువంటి ప్రభావం నుంచి కాస్తంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. వస్తున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి సహోద్యోగులు కావచ్చు, కింద స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు, పై అధికారులు కావచ్చు, అందరి అండదండలు దక్కించుకోగలుగుతారు. మానసికంగాను శారీరకంగాను కాస్తంత వెసులుబాటు కల్పించే విధంగా కొన్ని శుభవార్తలను వినగలుగుతారు. ప్రతి ఒక్క పనిలోనూ మీ యొక్క స్వయం కృషి మాత్రమే బయటికి వస్తుంది. మీరు పడ్డటువంటి ఇతర విషయాలు మాత్రం ఎక్కడా బయటకు ఏమీ రావు. అంతా నీకు సజావుగానే సాగింది కదా, నువ్వు చక్కగానే ఎదుగుతున్నావు కదా, నీకు ఏ సమస్యలు లేవు కదా, ఈ రకమైనటువంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మీరు వినటం అనేది సంభవిస్తుంది. ప్రతి ఒక్కరికి మీ జీవితంలో జరుగుతున్నటువంటి అంశాలు కావచ్చు, మీరు పడుతున్నటువంటి కష్టాలు కావచ్చు, చెప్పవలసినటువంటి అవసరం ఏమీ లేదు. మీ దారి మీది, వాళ్ళ దారి వాళ్ళది. మీ జీవితంలో ఏం జరుగుతుందో శాంతం తెలియకనే కదా ఈ రకమైనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడేది. మనం అలాంటప్పుడు ఎందుకు చెప్పాలి? మన విషయాలు బయట వాళ్ళకి ఖచ్చితంగా తెలియనివ్వద్దు. అవేమీ అవసరమైన విషయాలు కావద్దు. నూతన గృహానికి సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి. నూతన కార్యక్రమాల పట్ల, శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. ఈ కార్యక్రమాలని విజయవంతం చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. లీజులు, లైసెన్సులు, టెండర్లు అనుకూలంగా మారతాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి స్వల్పమైనటువంటి మార్కుల తేడా రావచ్చు. తగు జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. తరచూ ప్రయాణాలు చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. దూర ప్రాంతాల నుండి విశేష సమాచారం అందుతుంది. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని, శ్రీ విష్ణు సహస్రనామాలను ఖచ్చితంగా పఠించండి. ఉద్యోగరీత్యా సమస్యలు ఎదురవుతున్నట్లయితే మహాపాష్పత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించే ముందు గణపతి స్వామి వారికి గరికతో అర్చన జరిపించి, అభిషేకం జరిపించి ప్రారంభించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. అరటినార ఒత్తులతో దీపారాధన చేసుకోగలిగితే సంతాన సంబంధమైనటువంటి పురోగతి ఏర్పడుతుంది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో అనుకున్న విధి విధానంగా మంచి పురోగతిని సాధించగలుగుతారు. మీ ఆలోచనలు, మీ వ్యూహాగానాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఒక పని ఒక సమయానికి చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ అది ఆ సమయానికి చేయలేక ముందు వెనకలు జరిగినప్పటికీ, ఆలస్యం అయినప్పటికీ మీ యొక్క ప్రెజెంటేషన్ కావచ్చు, మీ పనులు కావచ్చు చక్కగా మీరు చేయగలుగుతారు. తద్వారా రావాల్సినటువంటి ఆదాయం కావచ్చు, మంచి ప్రతిఫలాలు కావచ్చు, వాటిని సకాలంగా సక్రమంగా అందుకోగలుగుతారు. ప్రభుత్వ తరపు సంబంధిత విషయ వ్యవహారాలు
అనుకూలంగా మారతాయి. లీజులు, లైసెన్సులు, టెండర్లు అనుకూలంగా మారతాయి. రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి, కార్ల క్రయ విక్రయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సొంత ఉపాధిలో ఉన్న వారికి, మధ్యవర్తులకి అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. మీ ఆలోచన విధానంతో మాత్రం మీ కుటుంబ పురోగతిని మాత్రం సాధించలేరు, తీసుకురాలేరు. మనం చెప్పే సలహాలు, సూచనలు బయట వాళ్ళు పాటించడం, వాళ్ళు బాగుపడడం, కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం పెడచెను పెట్టే విధంగా ఉంది. వైద్య విద్యలో ఉన్నవారు, టీచర్ ప్రొఫెషన్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి గుర్తింపు కలిగినటువంటి స్థాయికి మీరు చేరుకోగలుగుతారు. సొంతంగా క్లినికులు, ట్యూషన్లు ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. కొంతమంది పరిచయస్తుల ద్వారా వాళ్ళ కొన్ని విషయాలు అప్పగించి ఆ నేపథ్యంలో కొత్త వ్యవహారాలను ప్రారంభించగలుగుతారు. మానసికంగాను, శారీరకంగాను కోల్పోయినటువంటి వాటిని తిరిగి సంపాదించుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. కార్యాలయంలో మితిమీరినటువంటి రాజకీయాల కుట్ర కుతంత్రాలు మీరు ఏమాత్రం సహించలేరు. నా పని నన్ను చేసుకోనివ్వకుండా ఈ రకమైనటువంటి ప్రచారాలు ఎందుకు, ప్రయత్నాలు ఎందుకు, నేనంటే ఎందుకు ఇంత ఈర్ష్య, ద్వేషము, అసూయ అన్న నేపథ్యంలో మీ యొక్క భావోద్వేగాలు ఉంటాయి. నేను కష్టపడి పని చేయటం ఎవరికీ నచ్చట్లేదు అన్న విధంగా భావోద్వేగాలకు గురవుతారు. ఎవరు ఏమి అనుకున్నప్పటికీ మీరు చెయ్యాలనుకున్న పనులు మీరు చెయ్యండి. ఏడ్చే వాళ్ళు ఉన్నంత కాలం మనం ఎదుగుతున్నామన్న విషయాన్ని గ్రహించండి. ఎవరి ఏడుపులు లేవు, ఎవ్వరు మనల్ని పట్టించుకోవట్లేదంటే మనకి ఏ ఎదుగు బొదుగు లేదు, మనం సన్మార్గంలో లేము, మంచి స్థాయికి చేరుకోలేకపోతున్నాము అన్న విషయాన్ని మాత్రం సుస్పష్టంగా గ్రహించండి. ఈ రకమైనటువంటి నరదిష్టి పోవడానికి దైవికం పొడితో ధూపం వేయండి. అది చాలు, సరిపోతుంది. మనం మన కార్యక్రమాలు కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, అవి వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఎవరి కోసమో ఎవరో ఏదో అంటున్నారని ఉద్యోగాన్ని మాత్రం మానద్దు. మీరు చేసే ఉద్యోగాలు లేదా వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు చక్కగా చెయ్యండి. ఇతర అంశాలకు మాత్రం ఎక్కువగా ప్రభావితం కావద్దు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. సర్వరక్ష చూర్ణంతో, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. సర్పదోషాలు తొలగిపోతాయి. ప్రశాంతమైన నిద్ర ఏర్పడుతుంది. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో అనుకున్న విధి విధానంగా పురోగతిని సాధించగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని సంపాదించుకోగలుగుతారు. వివాహాది సంబంధిత విషయాలలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఊహించిన వాళ్ళు, మీరు ఆశిస్తున్నటువంటి వాళ్ళు మీకు అక్కడ అండగా నిలబడటం, వాళ్ళ ద్వారా మీకు ప్రయోజనాలు దక్కటం అనేది సంప్రాప్తిస్తుంది. రుణ రూపేణ తీసుకున్న ధనం చెల్లించలేక అవస్థలు పడే విధంగా ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్న కొన్ని స్థలాలను అమ్మకానికి ఉంచి వాటిని అమ్మటం ద్వారా వచ్చే ధనంతో ఈ రుణాలని ఒక్కసారే తీర్చివేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎంతగానో శ్రమిస్తే గాని అంతంతపు మాత్రపు ఫలితాలు మాత్రం రావు. ఈ విషయాన్ని గ్రహించండి. అందరూ 10 గంటలు కష్టపడితే మనం 12 గంటలు కష్టపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. యూరినరీ బ్లాడర్ కి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏర్పడటము, లంగ్స్ కు సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏర్పడే అవకాశం ఉంది. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఈ వారం స్త్రీలకు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. తరచూ ప్రయాణాలు చేసే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. కొంతమందికి ఒంట్లో బాలేక వాళ్ళకు అండగా నిలబడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ధన రూపంలో సహాయం చేసే విధంగా కొన్ని అవకాశాలు ఉంటాయి. దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని అందుకోగలుగుతారు. విదేశాలలో ఉన్న వారికి చేదు అనుభవాలు ఎదురవుతాయి. కార్యాలయంలో
నూతన కుట్రలు పురుడు పోసుకుంటాయి. తద్వారా ఉద్యోగం చేజారిపోతుందేమో అన్న అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. ప్రతి ఒక్క విషయాన్ని తరచూ ఆలోచించడము, ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చేసరికి అది పోస్ట్ పోన్ అవ్వటము, ఈ రకమైనటువంటి సమస్యలతో సతమతమవుతారు. తరచూ ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ నడుస్తున్నప్పుడు తొందరపడి మనం దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఖచ్చితంగా మనం వద్దంటాము. అవి పనికి రావు. అదే విధంగా రాహు దశ నడుస్తున్నప్పుడు, రాహు అంతర్దశ నడుస్తున్నప్పుడు ఏ ఇద్దరు కూడా కలిసి ప్రయాణం చేయకూడదు. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఒకవేళ మాకు ఏం నడుస్తుందో తెలియదు కదా, ఎలా మరి మనం తెలుసుకోవడము అన్న అభిప్రాయం మీకు ఉన్నట్లయితే శివాభిషేకం జరిపించండి. అంత మాత్రం చాలు. మనకి ఏ దశ నడుస్తున్నా, ఏ అంతర్దశ నడుస్తున్నా శివాభిషేకం చేసుకొని మనం ప్రయాణాన్ని మొదలు పెట్టగలిగితే సురక్షితమైనటువంటి ప్రయాణం అనేది ఏర్పడుతుంది. తద్వారా అందరం బాగుంటాము. ఏ ఇబ్బందులు ఏర్పడవు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించండి. సర్పదోష నివారణ చూర్ణము, సర్వరక్ష చూర్ణంతో స్నానం ఆచరించండి. సర్పదోషాలు తొలగిపోతాయి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. ఉద్యోగంలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. అవి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులను సంపాదించుకోగలుగుతారు. రుణరూపైన ధనం తీసుకోవాలన్న ఆలోచనలు కూడా కలిసొస్తాయి. వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు, చేసే ఆలోచనలు అనుకూలంగా మారతాయి. కాకపోతే స్వల్పమైనటువంటి ఆలస్యం చికాకు కలిగిస్తున్నప్పటికీ ఈ యొక్క వ్యవహారాలు మాత్రం ఆగకుండా ముందుకు నడుస్తూ ఉంటాయి. దీని ద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. చిన్నపాటి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు కూడా ఎంతగానో శ్రమించాలా, ఎంతగానో కష్టపడాలా అన్న నేపథ్యంలో భావోద్వేగాలకు గురవుతారు. ప్రేమ విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అవతల వ్యక్తితో మనం మోసపోవడము, బాధపడటము, ఈ రకమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. వాహన సంబంధమైన విషయ వ్యవహారాలలో, ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. తగు జాగ్రత్తలు అవసరం. ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. నూతన స్వగృహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రుణాలను తీసుకోవాలన్న ఆలోచనలు బలోపేతమవుతాయి. కొన్ని కార్యక్రమాల నిమిత్తం ఖచ్చితమైనటువంటి రుణాలని చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. తద్వారా సంతాన పురోగతిని సాధించగలుగుతారు. వాళ్ళ జీవితాలలో మంచి మార్పు ఏర్పడుతుంది. తద్వారా మీ జీవితాలలో కూడా మార్పులు ఏర్పడతాయి. దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. తల్లి తరపు బంధువులతో, తల్లిగారితో మనస్పర్ధలు ఏర్పడే అంశాలు ఉండవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఒకానొక సంబంధం మీకు ఎంతగానో నచ్చుతుంది, వాళ్ళకేమో నచ్చదు. మనం ఎంత నచ్చ చెప్పినా ఇందులో ఏ పురోగతి ఉండదు. ఆవిడ యొక్క అయిష్టంతోనే ఈ అడుగులు ముందుకు వేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ప్రత్యేకించి వివాహ సంబంధాల విషయంలో ఇంట్లో ఆనుకూల్యత లేక, బయట మంచి సంబంధాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో
బృహపాష్పత హోమాన్ని ఒక్కసారి జాతకం చెక్ చేయించుకున్న తర్వాత ఖచ్చితంగా చేయించండి. తద్వారా మంచి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామి ద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. మంచి జీవితం అనేది ఏర్పడుతుంది. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. అమ్మవారి పూజలు చేసేటప్పుడు ఆఖరిలో మనం ఎన్నో రకాల విశేషమైన ద్రవ్యాలతో తాంబూలాన్ని సమర్పించగలిగితే అమ్మవారి అనుగ్రహం మనకు వెనువెంటనే దక్కుతుంది. జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరము ఇవన్నీ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క మిశ్రమంతో అమ్మవారికి మనం తాంబూలం సమర్పించగలిగితే అనుకూలమైన ప్రభావం ఏర్పడుతుంది. ప్రథమ తాంబూలం అనే పొడిలో కూడా ఈ యొక్క మిశ్రమాలు ఉన్నాయి. అమ్మవారికి ఈ యొక్క పొడిని తాంబూలంగా సమర్పించండి. ఎవరైతే సమర్పించారో వాళ్ళు దీన్ని ప్రసాదంగా స్వీకరించగలిగితే ఖచ్చితమైనటువంటి వాక్చాతుర్యాన్ని, మానసిక ధైర్యాన్ని అత్యంత తొందరలోనే సంపాదించుకోగలుగుతారు. ఇవి తరచుగా చేయవలసి ఉంటుంది. తద్వారా ప్రయోజనాలు సుస్పష్టంగా కనిపిస్తాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. కార్యాలయంలో మాత్రం విపరీత ధోరణి పెరుగుతుంది. అనుకున్న విధంగా మన జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగక సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఒకానొక అధికారి ఉండేవాళ్ళు, ఆయన మనకి మద్దతుగా లేరు, మనకు అనుకూలంగా లేరు. ఆయన వెళ్ళిపోతే అయినా మన పనులేమైనా ముందుకు జరుగుతాయేమో అన్న ఆలోచనతో ఉంటారు. చివరాఖరికి మంచి టైం వచ్చింది, ఆయన వెళ్ళిపోయారు. ఇక కొత్తగా వచ్చిన వ్యక్తితో అయినా మనం పరిచయాలు పెంచుకుందాము, ప్రయోజనాలు దక్కించుకుందాం అంటే ఆయన మొండైతే ఈయన జగమొండిగా ఉన్నారు. ఈయన ద్వారా అసలుకే ఏమీ ఉపయోగం లేదు కదా, ఏదో కొన్ని అవసరాల నిమిత్తం కొన్ని విధమైనటువంటి ప్రయోజనాలని ఆశించడమే చాలా పెద్ద నేరమా అన్న నేపథ్యంలో భావోద్వేగాలకు గురవుతారు. అనుకున్న కార్యక్రమాలలో మాత్రం ప్రయోజనాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల మేరకు కొన్ని నూతన కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు, ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. వీళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. నిర్లక్ష్యం, అశ్రద్ధ ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు. సుదీర్ఘమైనటువంటి ఫోన్ సంభాషణల ద్వారా ఇంట్లో కలహాలు మినహాయించి ఏమాత్రం ప్రయోజనాలు ఉండవు. ఇది గ్రహించి మెలగండి. మనకెంత పని లేకపోయినా, ఎంత ఖాళీగా ఉన్నా వీళ్లతో మాత్రం మాట్లాడటము, ఇతర విషయాలకు సంబంధించి మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. కొన్ని సందర్భాలలో మనకి ప్రయోజనాలు దక్కట్లేదు, అనుకున్న విధంగా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాము అన్న నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. మనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడటం కోసం, దైవానుగ్రహం కోసం మనం ప్రయత్నించగలిగితే మంచి మార్పులు అనేవి ఏర్పడతాయి. ఇది గ్రహించి మెలగండి. అవేవో చేస్తున్నాము, ఇవేవో చేస్తున్నాము, ఏ ప్రయోజనాలు కనిపించట్లేదు అన్న నిరాశ మాత్రం పనికిరాదు. మనం చేసే పూజలు కావచ్చు, క్రతువులు కావచ్చు, అవి మొదట మనం మానసికంగా నిలకడ సంపాదించడానికి ఉపయోగపడతాయి. సముద్రం ఉప్పొంగింది, వరదలు వచ్చాయి, ఏదో బీభత్సం జరిగింది, ఇతరితర అంశాలు జరిగాయి, కానీ మనం భయపడితే అవన్నీ ఆగుతాయా? బాధపడితే అవి వెనక్కి వెళ్ళిపోతాయా? అవి ఎలా జరగాలో అవి అలా జరుగుతాయి. కానీ ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు దానికి మన ప్రతిస్పందన ఏదైతే ఉందో అది మన జీవితాన్ని, జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తుంది. ఈ యొక్క విషయాన్ని గ్రహించండి. ఏదో చేశాము, ప్రయోజనాలు దక్కలేదు కాదు, ప్రయోజనాలు దక్కే విధంగా మీ ప్రయత్నాలు ఉండాలి. మీలో ఆ మార్పు రావాలి. అది మొదట మీరు గుర్తించండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అసౌకర్యంగా ఉంటాయి. వాతావరణంలో వచ్చే మార్పుల ప్రభావంగా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అప్రమత్తంగా ఉండండి. కొంతమంది ఇచ్చే సలహాలు, సూచనలు మీరు పాటించకుండా ఉండగలిగితే ఎన్నో ప్రయోజనాలను మీరు దక్కించుకోగలుగుతారు. వాళ్ళు ఇచ్చిన సలహాలు, సూచనలు మీరు పాటించినంత మాత్రాన చాలు, మనం ఎదగలేకపోతాము, మనం ఎదుగుదలకి మనమే అడ్డుకట్టలు వేసుకున్నాము అన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు. ఒకళ్ళు సలహాలు ఇవ్వటం,
దాన్ని ఇంకొకళ్ళు ఆమోద ముద్ర వేయటం, మనం వాటిని పాటించడం ద్వారా మనకి ఏ ఉపయోగం ఉండదు. స్వయంకృత అపరాధాలు దొర్లే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే అంగారక పాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని చేయించుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆదాయం పెరిగే విధంగా మాధ్యమాలు పెరుగుతాయి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సంపాదించుకోగలుగుతారు. అందరూ చేసే పని మనము చేస్తున్నాము, కానీ అందరికీ ప్రయోజనాలు వస్తున్నాయి, మనకి మాత్రం రావట్లేదు. మనం ఎంతగానో ప్రయత్నిస్తున్నాం కదా, మంచి నాణ్యత కలిగినటువంటి ఉత్పత్తుల్ని అమ్ముతున్నాము, తక్కువ ధరకే ఇస్తున్నాము, నష్టమో కష్టమో మన భుజాల మీదే నెట్టుకొస్తున్నాము. కానీ బయట వాళ్ళు మాత్రం ఆ రకంగా లేరు. ఏ గ్రేడ్కి సి గ్రేడ్ అని, సి గ్రేడ్కి ఏ గ్రేడ్ అని అమ్మటము, మోసం చేయటము, అందులో లాభాలను అందుకుంటున్నారు. జనాలందరూ కూడా వాళ్ళ దగ్గరికే వెళుతున్నారు. ఈ రకమైనటువంటి భావోద్వేగాలకి గురవుతారు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు పాటించండి. నష్టాలను మాత్రం మీ భుజాల మీద మోసే ప్రయత్నాలు చెయ్యొద్దు. ఒకవేళ నష్టాల బాటలో వ్యాపారం ఉన్నట్లయితే తాత్కాలికంగా ఇదివరకైనా ఇచ్చేయండి లేదా మూసేయండి. అంతే మినహాయించి ఎలాగోలాగా ముందుకు నెడదాము, పెట్టుబడుల మీద పెట్టుబడులు పెట్టడం, రుణాల మీద రుణాలు చేయడం మాత్రం తగినటువంటి సమయం సందర్భం ఇది మాత్రం కాదు. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. భూముల క్రయ విక్రయాలు, ఇతర భూములకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. ఒప్పందం చేసుకున్న విధంగా ధనాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో అనుకున్న విధంగా మంచి పురోగతిని సాధించగలుగుతారు. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. నూతన గృహ ప్రవేశానికి సంబంధించిన ఆలోచనలు ముడిపడతాయి. కార్యానుకూలత ఏర్పడుతుంది. సంతాన సంబంధమైన పురోగతి రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు ఎంతగానో శ్రమించి ధనాన్ని మూటగట్టి వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ చేసేదే, కానీ మీరు దీన్ని ఎక్కువగా చేయాల్సి వస్తుంది. అవతల వాళ్ళు 50% కష్టపడితే మీరు 80% కష్టపడతారు. అవతల వాళ్ళు 5 రూపాయలు ఇస్తే మీరు 8 రూపాయలు ఇస్తారు. అందరూ చేసేది ఒకటే కాదు, అందరూ ఒకే విధంగా ఉండరు. ఈ విషయాన్ని కాస్తంత గ్రహించి మెలగండి. మన తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచారు, మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాము, ఒక కుటుంబంలో ఉన్నటువంటి విషయమే కదా, ఎన్నో మార్పులు ఏర్పడుతున్నాయి. మన పిల్లలు పక్క వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు కష్టపడుతున్నారు, మనము కష్టపడుతున్నాం కదా, అంతా ఒకటే కదా అని మాత్రం తక్కువగా అంచనా వేయొద్దు. అందరికన్నా మీరు ఎక్కువ కష్టపడటం అనేది సంభవిస్తుంది. అందరికన్నా 1 రూపాయి ఎక్కువగానే మీరు ఇవ్వగలుగుతారు. అది మీ శక్తి, అది మీ సామర్థ్యం. మీరు బంధుత్వాలకి, బాధ్యతలకి, ప్రేమానురాగాలకి ఇచ్చేటువంటి విలువ ఆ యొక్క విధంగా ఉంటుంది. దీన్ని మాత్రం తక్కువగా చేసుకొని చులకన భావంతో మాత్రం చూడొద్దు. దూర ప్రాంతాల నుండి వినకూడనటువంటి మాటలు వినే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ఇంద్రాణి దేవి స్తోత్రాన్ని పఠించండి. తరచూ వివాహ సంబంధాలు కుదరక ఏదో ఒక ఆటంకంతో తొలగిపోతున్నట్లయితే బృహపాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. శివానుగ్రహంతో కార్యక్రమాలు ముడిపడతాయి. అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. మెడలో కాలభైరవ రూపం ధరించండి. ఈ శని యొక్క వక్రగ్రతి ప్రభావం మీ మీద ఎక్కువగా లేకుండా అనుగ్రహంతో ముందుకు సాగగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి నిరుత్సాహం ఆవహించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. నా ఈడు వాళ్ళు నాకన్నా పురోగతిలో ఉన్నారు, వాళ్ళు ఈ పాటికి ఇళ్ళు వాకిళ్లతోటి ఏర్పాటు చేసుకొని
సంతోషంగా ఉన్నారు. రుణ బాధలు ఉన్నా కూడా ఏదో మంచి ఆదాయం ఉంది, వాళ్ళకి అలా జీవితం నెమ్మదిగా సాగుతోంది. నేను ఎంత ప్రయత్నించినప్పటికీ ఒక ఇల్లు కొనుక్కోలేకపోతున్నాను, ఒక ఏర్పాటు చేసుకోలేకపోతున్నాను. ప్రతి 4 సంవత్సరాలకి ఉద్యోగంలో మార్పులు ఏర్పడటం, అష్ట కష్టాలు పడుతున్నటువంటి నా ఈ యొక్క పరిస్థితికి ఎవరు కారణము, నా పరిస్థితి ఇలానే ఉంటుందా అన్న రకాలైనటువంటి భావోద్వేగాలకు గురై ఉంటారు. మానసికంగాను శారీరకంగాను నలిగిపోయే విధంగా అంశాలు తరచుగా ఏర్పడుతూ ఉంటాయి. అందరూ బాగున్నప్పుడు మనం ఎందుకు బాగుపడలేకపోతున్నాము? ఈ రకమైనటువంటి భావోద్వేగం కావచ్చు, సమస్య కావచ్చు, శృతిమించే విధంగా పరిస్థితులు ఉంటాయి. తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి ఒక్క సమస్యకి మంచి పరిష్కారం అనేది ఉంటుంది. ఆ పరిష్కారాన్ని మనం ఎంతవరకు పాటించగలుగుతున్నాము, ఏం చేయగలుగుతున్నాము అన్న నేపథ్యంలో ఆలోచిస్తే బాగుంటుంది. కొన్ని చేశాము, రిజల్ట్ రాలేదు, ఇంకా చెయ్యాలా అన్న నిరాశ మాత్రం పనికిరాదు. చేసిన వాటికి రిజల్ట్ వచ్చే విధంగా మన ప్రయత్నం ఉండాలి. బహుశా ఏదైనా స్వయంకృతాపరాధం జరుగుండొచ్చు. ఇది గ్రహించి మెలగండి. దైవానుగ్రహం కోసం కొన్ని కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఈశ్వరానుగ్రహం ఖచ్చితంగా ఏర్పడుతుంది. ప్రతి వారం శివాలయంలో అభిషేకం జరిపించండి, కార్యానుకూలత ఏర్పడుతుంది. వ్యాపార విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. లావాదేవీలలో తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో అనుకున్న విధి విధానంగా స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. ఇంత మాత్రం చాలే, నా జీవితానికి అన్ని విధాలుగా నేను బాగున్నట్లే అన్న నేపథ్యంలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. మానసికంగాను శారీరకంగాను తిరిగి ధైర్యాన్ని సంపాదించుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అసౌకర్యంగా ఉంటాయి. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. అప్రమత్తంగా ఉండండి. సంతాన పురోగతి రీత్యా అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు బాగుపడలేరేమో, వాళ్ళు ఎప్పటికి బాగుంటారో ఏంటో, అందరూ బాగున్నారు. ఈ రకమైనటువంటి మూర్ఖపు ఆలోచనలు కావచ్చు, అధమపు ఆలోచనలు కావచ్చు కలిగి ఉంటారు. ఇవి శృతి మించకుండా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఈ రకమైనటువంటి నిరుత్సాహం వాళ్ళకు మాత్రం చేరనివ్వకుండా తగు జాగ్రత్తలు పాటించండి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్రనామాలను పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా విష్ణు ఆలయంలో హరిచందనంతో స్వామివారికి అర్చన జరిపించి ఆ బొట్టుని నుదుటన ధరించండి. తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడుతున్నప్పుడు అఘోర పాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మెడలో కాలభైరవ రూపు, కుబేర రూపు ధరించండి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో అనుకున్న విధంగా మంచి విషయాలను గ్రహించగలుగుతారు. ప్రతిఫలాలను దక్కించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల పట్ల విశేషమైన శ్రద్ధని కనబరచగలుగుతారు. ప్రాజెక్టులు అందించే విధంలో డెడ్ లైన్లు దాటే విధంగా పరిస్థితులు ఏర్పడవచ్చు. టెక్నికల్ ఇష్యూస్ తోటి సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. వ్యాపార క్రయ విక్రయాలలో స్వల్పమైన లాభాలను అందుకోగలుగుతారు. మానసికంగాను శారీరకంగాను ఒత్తిడి కలిగించే విధంగా కార్యాలయంలో పరిస్థితులు ఉంటాయి. ఈ నిమిషం ఉద్యోగం ఉంటుందో లేదో అన్న రకమైనటువంటి అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. సెక్యూరిటీ లేదు, మనకి ఏ రకమైనటువంటి భద్రత లేదు అన్న విధంగా భావోద్వేగాలకు గురవుతారు. జీవిత భాగస్వామితో మంచి సఖ్యత కలిగి ఉంటారు. కుటుంబ పురోగతి కోసం తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా మారతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. లంగ్స్, లివరు, యూరినరీ బ్లాడర్ కి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. సెల్ఫ్ మెడికేషన్ మాత్రం ఖచ్చితంగా పనికిరాదు. రాంగ్ ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ప్రయోగించగలిగితేనే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ఏ విషయానికైనా వ్యవహారానికైనా సామధాన దండోపాయాలను ప్రయోగించాలి. అప్పుడు మాత్రమే మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు మీకు దక్కుతాయి. ఈ విషయాన్ని గ్రహించండి. ఏదో రికమెండేషన్ చేశాము, ఏదో ప్రయత్నం చేశాము, ఏదో రాశాము, వస్తుందిలే అని కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా అవేవి రావు, అవేవి ఉపయోగపడవు. ఆ రికమెండేషన్ చేసే వ్యక్తి ఉండదు, ఆ సిఫార్సు ఉండదు, రాసే పరీక్ష ఉండదు, అందులో మంచి మార్కులు ఉండవు. ఏదో ఒక రకంగా అవన్నీ పక్కకు పడిపోతాయి, మీకు ప్రయోజనాలు దక్కవు. ప్రతి ఒక్క విషయంలోనూ అంశంలోనూ చాలా సుస్పష్టమైనటువంటి అవగాహన పెంచుకోగలిగితేనే అనుకూలంగా ఉంటుంది. ఎవరో ఏదో చెప్పారు, మన వాళ్ళకి బాగా అవగాహన ఉందని వాళ్ళని తెచ్చి మన దగ్గర పెట్టుకుందాము, తద్వారా మనకేదో ఒరగబెడతారు, ఏదో ప్రయోజనాలు దక్కుతాయి. ఇవేవి కూడా మీకేమి ఉపయోగపడవు. వాస్తవిక పరిస్థితుల్లో ఊహాగానాలలో నుంచి బయటకు వచ్చి మీరు వ్యవహరించగలిగితేనే అనుకూలంగా ఉంటుంది. ఎవరిని నమ్మే పరిస్థితి మీ యొక్క విషయంలో కావచ్చు, బయట విషయాలలో కావచ్చు లేదు. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి. ఎన్నో రకాలైనటువంటి మోసాలు, ఎన్నో రకాలైనటువంటి చేదు అనుభవాలు మనకి గుణపాఠంగా మారాలి. ఆ గుణపాఠాలలో నుంచి మనం ఏం నేర్చుకున్నాము, ఏం తెలుసుకున్నాము అన్నదే ప్రధానమైనటువంటి అంశము. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. వివాహ సంబంధాలు కుదరక సతమతం అవుతున్నట్లయితే బృహపాశ్వత హోమాన్ని ఒకసారి జాతకాన్ని పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వెంటనే వివాహ సంబంధం కుదురుతుంది. అనుకూలమైనటువంటి జీవితాన్ని కొనసాగించగలుగుతారు, ప్రారంభించగలుగుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.